అలా అందరికీ ఇంట్లో ఉన్న పాత మిషన్ అలాగే అత్తారింటికి పోయింది. ఇంక రాదనమాట. సో, అది చాలా ఖరాబ్ అయిందని చెప్పి మా అత్త ఆ మిషన్ వద్దని చెప్పి నాకైతే జాక్ మిషన్ అయితే తీసిచ్చింది. సో, జాక్ మిషన్ కొంచెం అలవాటు తక్కువ. నార్మల్ మిషన్‌కి, జాక్ మిషన్‌కి చాలా తేడా ఉంది. కా కాబట్టి అలవాటయిందాక కొంచెం కష్టం అనిపిస్తది. అప్పుడప్పుడు షాప్‌లో ట్రై చేసేదాన్ని జాక్ మిషన్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎలా చేయాలని. సో, కొంచెం అలవాటుంది. ఇంకా ఆ ధైర్యంతోటి నార్మల్ మిషన్ కాకుండా జాక్ మిషనే తీసుకోవటానికి వెళ్ళిపోయాం. అసలు మ్యాటర్ ఏంటంటే ఎక్కువగా నా వీడియోస్ చూసి ఎక్కువగా స్టిచ్చింగ్‌కయితే వస్తున్నారు. ఫినిషింగ్ కూడా నీట్‌గా ఉండాలని చెప్పి జాక్ మిషన్ అయితే తీసేసుకున్నాం. అండ్ ఇక్కడ జాక్ మిషన్ ఇంటికొచ్చేసింది. దీనికి ఆయుధ పూజలతో చేసేసి సత్కారాలు, సన్మానాలు అన్నీ అయిపోయినాయనమాట. అంటే కొత్త వస్తువు కదా! సో, మేమైతే అలా పూజ చేసేసుకుంటాం. ఏ వస్తువు కొత్తగా తీసుకున్నా సరే. నార్మల్ మిషన్‌కి, జాక్ మిషన్‌కి చాలా డిఫరెంట్ ఉందనమాట. ఇక్కడ మనకి రఫ్ ఏసుకోవటానికి గానీ, స్పీడ్ కంట్రోల్ చేసుకోవటానికి గానీ, పాదం మార్చుకోవటానికి గానీ అన్నీ డిఫరెంట్‌గా ఉన్నాయి. సో, నాకు కొంచెం అలవాటు పడటానికి కొంచెం టైం పట్టింది. నార్మల్ మిషన్‌కి దీనికి డిఫరెంట్ ఉండడం వల్ల. ఇక్కడ స్పీడ్ కంట్రోల్ కూడా ఉందనమాట. స్పీడ్ కూడా పెంచుకోవచ్చు. ఫాస్ట్‌గా అయిపోతది. సో, ఆ స్పీడ్‌ని మనం రీచ్ చేయాలి. అలా రీచ్ చేస్తే గానీ మనం పని కూడా చాలా ఫాస్ట్ అయిపోతది. సో, అందుకని జాక్ మిషన్ అయితే తీసుకున్నా. జాక్ మిషన్‌లో ఎఫ్ఐ తీసుకున్నాననమాట. ఇంకోటి కూడా ఉంది. సో, నాకదొద్దు. ఇదే ఎఫ్ఐ అయితేనే బావుంటదని చెప్పి ఇదే తీసుకోమని చెప్పారు. సో, అందుకే తీసుకున్నా. సూపర్‌గా ఉంది. సూపర్ ఫినిషింగ్ ఇస్తుందనమాట. సో, నీట్‌గా ఉంటది దీని మీద చేస్తే. నార్మల్ మిషన్‌కి దీనికి అది కొంచెం తేడా ఉంటది. మాక్సిమం జాక్ మిషన్ కాస్ట్ ఎంతుంటదనేది కామెంట్ చేయండి చూద్దాం. అంటిల్ దెన్ టాటా.